మూడవది ఎక్స్ట్రా ఇన్కమ్. ఉద్యోగం చేస్తూ సంపాదించి ధనవంతులు కావాలంటే అస్సలు కాలేము. ఈ ఉద్యోగం అనేది కేవలం బతకడం కోసం మాత్రమే ఈ ఉద్యోగం. కానీ ధనవంతులు కావడానికి ఉద్యోగం అనేది సరిపోదు. కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఉద్యోగం పైసలు నెలకు ఈఎంఐలకు, ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు, గ్యాస్ బిల్లుకు వీటికే వెళ్ళిపోతుంటుంది. ఇంకా నెల కాకముందే ఇంకెక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఇంకెక్కడి నుంచి మనకు మనీ వస్తుందో అని నెక్స్ట్ సాలరీ కోసం మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రొద్దున లేచి ఆ జాబ్కి వెళ్ళేసి పొద్దున్న దాకా కష్టపడి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ జాబ్కి వెళ్ళడం ఇది ఒక రొటీన్. కానీ మన ఆ డబ్బు వల్ల మనకు వచ్చే ఆదాయం అనేది తక్కువ. కాబట్టి జాబ్ మీద డిపెండ్ అయ్యే బదులు దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోకుండా మనం ఆ ఉద్యోగం పైనే ఆధారపడితే అప్పుడున్న సోపు ధర 10 రూపాయలు ఉండే, ఇప్పుడు ఆ సోపు ధర 40 రూపాయలు అయింది. అప్పుడు ఒక సినిమా టికెట్ 20 రూపాయలు ఉండే, ఆ సినిమా టికెట్ ఇప్పుడు 100 రూపాయలు అనేది అయింది. ఇలా రోజు రోజుకు రేట్లు అనేది పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ద్రవ్యోల్బణం అని అర్థం. ఇక్కడ ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది ఒక సంవత్సరంకు 5% పెరిగిందనుకో, ఒక వ్యక్తికి 10,000 జీతం ఉంటే అతనికి 5% అంటే ఎంత పెరగాలి? 500 రూపాయలు పెరగాలి. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిన కొద్దీ దానికి సరిపోయేంత ఆ ఉద్యోగం యొక్క డబ్బులు కూడా పెరగాల్సి ఉంటుంది. మన సంవత్సరం ఈ విధంగా ఇన్ఫ్లేషను ప్లస్ ఈ ఉద్యోగం డబ్బులు పెరిగితే ఒక 100 సంవత్సరాలైనా తను అభివృద్ధి చెందడు. అక్కడికక్కడికి సమానంగా డబ్బులు అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ డబ్బులు పెరిగినప్పుడే ఆ వ్యక్తి అనేది అభివృద్ధి చెందుతాడు. ఆ వ్యక్తి డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ సంవత్సరం ఈ ద్రవ్యోల్బణం నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగ పైసలు సమానంగా ఉన్నప్పుడు తను ఆ మనీ సేవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఆ వ్యక్తి యొక్క ఉద్యోగ జీతము ఆ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడే ఆ డబ్బులు అనేది సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం సమానంగా తన జీతం పెరిగినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఆ వ్యక్తి అంతే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మనీ సేవ్ చేసుకోవడం ఆ వ్యక్తి అనేది అభివృద్ధి జరగదు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ప్లస్ జీతము ఈక్వాలిటీ మైనస్ అంటే ఎలాంటి మార్పు అనేది ఉండదన్నమాట. చాలామంది జాబర్స్ స్టూడెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రము టీవీ చూడడం కానీ లేకుంటే చాటింగ్ చేయడం కానీ ఏదైనా పని చేస్తూ ఉంటారు. ఇలా టైం వేస్ట్ చేసే బదులు పార్ట్ టైం జాబ్స్ కోసం కానీ లేకుంటే ఎక్స్ట్రాగా ఇన్కమ్ రావడం కానీ లేకపోతే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ దాని మీద ఫోకస్ పెట్టినప్పుడే మీరు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసే ప్లాన్ అనేది మీరు లేకుంటే ఎవరో క్రియేట్ చేసిన ప్లాన్లో మీరు ఒక వర్కర్గా ఆ ఉచ్చులో చిక్కుకోవడం జరుగుతుంది. నాలుగవది పెట్టుబడులు పెట్టడం. మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే దాంట్లో ఇంట్లో దాపెట్టుకునే బదులు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో లేకుంటే స్టాక్ మార్కెటో ఈ విధంగా పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ డబ్బు అనేది రెట్టింపు అవ్వడం జరుగుతుంది. బ్యాంకులో పెట్టినా కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంటుంది. ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5 లక్షలు ఉన్నదనుకో, మీరు ఒక డబ్బాలో పెట్టేసి ఒక 20 సంవత్సరం మూలకు పెట్టిండ్రు. 20 సంవత్సరాలు మూల పెట్టిన తర్వాత ఆ 20 సంవత్సరాల తర్వాత డబ్బు తీసి అబ్బా నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఎటు పోలేవు, ఏం కాలేవు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ డబ్బును నష్టపోయినట్టే. ఎందుకంటే ఆ 20 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఈ రోజు రావు. అప్పుడు మన 100 రూపాయలు తీసుకొని కూరగాయలకి వెళ్తే ఎన్నో కూరగాయలు అనేది వస్తుండే. అదే 100 రూపాయలు పెట్టి బయటకు వెళ్తే ఇప్పుడు ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ డబ్బు అనేది సేవ్ చేసే బదులు ఇన్వెస్ట్ చేయాలా. రియల్ ఎస్టేట్ ల్యాండ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బ్యాంకులో కానీ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే అది రెట్టింపు అనేది అవుతూ ఉంటుంది. ఒక దగ్గర సేవ్ చేస్తే మనకు ఎలాంటి లాభం అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేవ్ అనేది జమ, అదే ఇన్వెస్ట్ అనేది గుణించడం. అంటే సేవ్ 10 రూపాయలు సేవ్ చేసాం అనుకో, ఆ 10 + 10 ఏంది 20 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ అనేది గుణించడం కాబట్టి 10 × 10 ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. అంటే ఇన్వెస్ట్ వల్ల మనకు లాభం అనేది ఉంటుంది, సేవ్ వల్ల ఎటువంటి లాభం అనేది మనకు ఉండదు. ప్రతి వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేసినప్పుడే ఆ డబ్బు అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. సార్ మీరు చెప్పారు సార్ మేము దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఒక్క రోజులో మేము ధనవంతులం కావాలా, ఒక్క రోజులో కోటీశ్వరం కావాలంటే ఎట్టి పరిస్థితిలో కారు. ఏదో బెట్టింగ్ యాప్లు నమ్మేసి దాంట్లో డబ్బులు పెడితే మీ డబ్బులన్నీ కూడా గోవింద అవుతుంది. ఆ డబ్బులు అనేది వెళ్ళిపోతే తప్ప మీరు బెట్టింగ్ యాప్లో లేకపోతే ఒక్క రోజులో కోటీశ్వరం కావాలో, ఒక్క రోజు ధనవంతులు కావాలా, లేకపోతే తక్కువ టైంలో మాకు ఇక్కడ డబ్బు రావాలని ఆశతో ఏదో యాప్లలో ఏదో క్రిప్టో కరెన్సీలలో కాకుండా ఒక మంచి సోర్స్ చూసి ఆలోచించి మరి బిజినెస్ లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని దాన్ని చూసేసి ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకు ఆ డబ్బు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. షార్ట్కట్లో మనము ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా కాలేము. దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మనీ అనేది పోగొట్టుకోకండి. ఓకే, ఈ యొక్క ధనవంతులు అనే ఈ సిరీస్ ఇంతటితో కంప్లీట్ కాలేదు. ఇంకా ఎన్నో సిరీస్లు అనేవి మనకు వస్తుంటుంది. ధనవంతులు కావడానికి ఎన్నో టిప్స్ అనేది ఉన్నది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఈ ధనవంతులు కావాలనే కోరుకున్న వాళ్ళకి ఈ వీడియో
షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే, బాయ్.